బాబోయ్ కంగువ టీజర్ ఏంది అసలు ఇంత కిరాతకంగా ఉంది. ఇక సూర్య అయితే ఇప్పటి వరకు జయని క్యారెక్టర్ లెక్క ఇక కనిపించని లుక్ లో కనిపిస్తున్నాడు. యుద్ధ వీరుడు అంటే ఇక ఎన్నుల వణుకు పుట్టే లెక్క ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు అసలు నాకైతే మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది. ఇక దీంట్లో బాబీ డియోల్ విలన్ లెక్క వస్తున్నాడు అనమాట. ఇక ఈయన ఆల్రెడీ యానిమల్ సినిమాలో అదర కొట్టేసిండు. ఇక ఈ సినిమాలో కూడా ఇక అంతకు మించి దారుణంగా చేస్తాడని చెప్పేసి అనిపిస్తున్నది. ఇంకా ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే మరో బాహుబలి లెక్క తీసిండు అనిపిస్తుంది. ఇక ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేసిండు మన డైరెక్టర్ శివ. ఈ పీరియాడిక్ డ్రామాని యూవి క్రియేషన్ వాళ్ళు గ్రీన్ స్టూడియో వాళ్ళు నిర్మిస్తున్నారు అనమాట. ఇక మొత్తానికి ఈ భారీ బడ్జెట్ ఉన్న సినిమాని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని కొల్లగొట్టేలా ఉంటదని చెప్పేసి టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక దీంట్లో దిశ పటాని హీరోయిన్ లెక్క పెడుతున్నారంట. ఇక నాకైతే మస్త్ ఎగ్జైటింగ్ ఉంది మా క్యారెక్టర్లు ఎట్లా చూపిస్తారో అని చెప్పేసి. ఇక గట్లనే దీంట్లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడంట. ఇక ఈయనకైతే ఆఫర్ల వర్షం కురుస్తున్నట్టుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అని, పుష్ప ద రూల్ అని చెప్పేసి, ఇప్పుడేమో కంగువా అని అన్ని పెద్ద సినిమాలే పట్టుకున్నాడు. ఇక మొత్తానికి నాకైతే టీజర్ పిచ్చగా నచ్చేసింది అనుకోండి. ఇక ఎప్పుడెప్పుడు సినిమాకి పోదామా, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అయితే థియేటర్ లో చూద్దామా అని అనిపిస్తున్నది. ఇక మొత్తానికి ఈ టీజర్ చూసిరా, చూడురి వెంటనే పోయి చూడురి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ వరల్డ్ లో పోతారనమాట. టీజర్ అయితే మస్తు ఉంది. ఇక మొత్తానికి మీకేం అనిపిస్తున్నది టీజర్ చూసినాక అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కేరి. మళ్ళొస్తా.